ఆంధ్రప్రదేశ్లో పేదల నిర్మాణం చుట్టూ రాజకీయ వేడి చెలరేగుతోంది. గత వైసీపీ ప్రభుత్వమే ఇచ్చిన ఇంటి స్థలాలు, శాంక్షన్ చేసిన ఇళ్లు, నిర్మాణంలో ఉన్న ఇళ్లను కూడా తమ కృషిగా చూపించుకునేందుకు చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ప్రయత్నించడం క్రెడిట్ చోరీకే నిదర్శనమని వైఎస్ జగన్ ఆరోపించారు. 18 నెలలు గడిచినా ఒక్క గజం స్థలాన్ని సేకరించకపోవడం, ఒక్క ఇల్లు కూడా కొత్తగా మంజూరు చేయకపోవడం, దానికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకపోవడం, అయినా గత ప్రభుత్వమే నిర్మించిన లేదా నిర్మాణంలో ఉన్న ఇళ్లను తమదిగా ప్రకటించుకోవడం అత్యంత హేయమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెబుతున్న 3,92,000 ఇళ్లలో 1,40,000 10 ఇళ్లు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ హయాంలో పూర్తిగా చేరువలో ఉండడం, 87,380 ఇళ్లు స్లాబ్ దశలో ఉండడం, 66,845 ఇళ్లు పునాది దశలో ఉండడం అన్ని పూర్వ ప్రభుత్వానికే చెందినవని వాస్తవాలు స్పష్టంగా చెబుతున్నాయి. అక్టోబర్ 12, 2023 ఒకే రోజు 7,43,396 గృహప్రవేశాలు చేయించి చరిత్ర సృష్టించిన ప్రభుత్వం ఏమీ చేయలేదన్నట్టు చూపించుకోవడం రాజకీయ నాటకమే కాదు, ప్రజల విశ్వాసాన్ని అవమానించడం కూడా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొత్తం 31.19 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసి 21.75 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయించి నిర్మాణం ప్రారంభించగా, మిగిలిన స్థలాలను కూడా పేదల ఇళ్ల కోసం వినియోగించాల్సినప్పుడు వాటిని లాక్కునే దిశగా చర్యలు జరగడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఇతరుల కష్టాన్ని తనదిగా చెప్పుకోవడం నాయకత్వ లక్షణం కాదు, నాటక రాయడం చంద్రబాబు శైలి అనే విమర్శలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారాయి. పేదల ఇంటి పేరుతో క్రెడిట్ పోటీ పెరుగుతున్న నేపథ్యంలో నిజమైన విజేత మాత్రం రాజకీయ పార్టీలు కాదు, ఈ రాజకీయ ప్రహసనాన్ని నీరసంగా చూస్తున్న ప్రజలనేమో.